అందరికీ హాయ్ అండి. ఇవాళ ఒక పెద్ద డ్రామా తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈ డ్రామా 2 పార్ట్స్ కింద అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు గమనించండి. అండ్ ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ 2 బాతులు పట్టుకుని, అమ్మమ్మ ఈ బాతులతో మనం ఇవాళ కూర వండుకుందాం అనగానే మన అమ్మమ్మ, నీకు గుడ్ న్యూస్, నీకు కాలేజీలో సీట్ వచ్చింది. అది విన్న మన హీరోయిన్ అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది అనమాట. హే, నేను ఎట్టకేళ్ళకి కాలేజీలో జాయిన్ అయిపోతున్నాను అనగానే, అవును నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, శ్రద్ధగా చదువుకోవాలి, అర్థమవుతుందా అనేసి మన హీరోయిన్కి అయితే చెప్తుంది. అయితే నువ్వు హీరో ఇంట్లోనే ఉండాలి, నేను హీరోకి ఫోన్ చేసి చెప్తాను అనగానే మన హీరోయిన్ హ్యాపీగా కారెక్కి హీరో ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే నానమ్మ హీరోకి అయితే ఫోన్ చేస్తుంది, అంటే హీరోకి నానమ్మ అవుతుంది అనమాట. ఒరే, నేను హీరోయిన్ని పంపిస్తున్నాను, తన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, తను ఇప్పుడు దాకా పల్లెటూరులో ఉంది కాబట్టి సిటీలో ఎలా ఉండాలో ఏంటో తనకి తెలియదు కాబట్టి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే నీకు గుర్తుందిగా తన రెస్పాన్సిబిలిటీ మొత్తం నీదే అనగానే అప్పుడే మన హీరో అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన రెస్పాన్సిబిలిటీ తనకి ఎందుకు అయింది అంటే, ఒకప్పుడు హీరోయిన్ నడుచుకుంటూ వస్తుందనమాట. అప్పుడే హీరోయిన్ చేతులకి కాళ్ళకి అంత దెబ్బలతోటి అయితే ఉంటుందన్నమాట. నడి రోడ్లో నడుచుకుంటూ వస్తూ పడిపోతుంది. అప్పుడే ఫుల్ స్నో అయితే పడుతూ ఉందన్నమాట. అప్పుడే హీరో అటు వెళ్తున్న హీరోని చూసి ప్లీజ్ నన్ను కాపాడు అనగానే మన హీరోయిన్ చూసిన హీరో అయితే ఫస్ట్ ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా సరే తర్వాత అయితే కాపాడేస్తాడు. ఇంకా హీరో ఉన్న వెనకాల ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే ఎందుకు సార్ వదిలేద్దామంటే, లేదు తన్ని నేను కాపాడాలి అనుకుంటున్నాను అనేసి కాపాడేసి నానమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. ఆ పిల్లని చూసిన నానమ్మ అయితే ఎవరు తిను ఏమైంది అనేసి నానమ్మ ఎంతో ప్రేమతోటి తన్ని ఎత్తుకుని లోపలికైతే తీసుకెళ్తుంది. అదంతా గుర్తు చేసుకున్న హీరో, ఓకే ఇప్పుడు తాను వస్తుంది, ఇంట్లోనే ఒక దాయింది, దాంతో చూస్తుంటే ఇప్పుడు ఇది కూడా వస్తుందా అనేసి ఇంట్లో ఉన్న డమ్ మేడం ఊరేసుకోబోతున్నాననేసి చేస్తున్నారు. ఇదంతా మనకి కామనే కదా, ఇంకా వదిలేసే ఏం చేస్తాం, దాంతో పడాల్సిందే మనం అనేసి హీరో అనుకుంటూ ఉంటే ఈ లోపుగా హీరోయిన్ కూడా వస్తుంది అని తెలియగానే ఆ ప్రెస్ మీట్ మొత్తం క్యాన్సిల్ చేసి హీరోయిన్ని కలవటం కోసం అయితే ఇంటికి వెళ్తాడు. ఇంక ఇంటికి ఎంటర్ అవుతున్న హీరోయిన్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా లోపల తలుపు తీసి చూడగానే ఈ డమ్ ఊరేసుకుంటాం అయితే చూస్తుంది. ఏంటి ఏం చేస్తున్నావు, నువ్వు చచ్చిపోకూడదు, నీకు ఎంత కష్టం ఏమొచ్చింది అనేసి అని అంటూ ఉంటే అక్కడ ఇంకో మేనేజర్ అయితే ఉంటాడనమాట. అతను అంటూ ఉంటాడు, మేడం రోజుకు ఒకసారి సూసైడ్ చేసుకుంటానని మమ్మల్ని ఇలా బెదిరిస్తూనే ఉంటారు, మాకు ఇదంతా సర్వసాధారణం, మీరు పెద్దగా పట్టించుకోకండి మేడం అని అయితే అంటూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ప్లీజ్ నువ్వు అలా చేయకు, ప్రాణం చాలా ఇంపార్టెంట్ అనేసి దానికి క్లాస్ పీకుతుంటే, చాలా పాపు నువ్వెవరు నాకు క్లాస్ పీకుతున్నావు అంటే, నేను హీరోకి చుట్టాన్ని అవుతాను, నేను ఇక్కడ ఉండి చదువుకుంటానికి వచ్చాను అనగానే ఇంకా మేనేజర్ తోటి దండం సీరియస్గా అంటుంది, తన గురించి డీటెయిల్స్ తెలుసుకుని నాకు అర్జెంటుగా చెప్పమంటే సరే మేడం అనేసి మన డమ్కి ఊరైతే వేసేస్తాడనమాట. అది చూసిన దానైతే కాల్ స్లిప్ అయ్యి ఇంకా తనకైతే ఊరు పడిపోతుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చచ్చి చెడి ఎలాగోలా కాపాడుతారనమాట. మన హీరోయిన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది తనని కాపాడటం కోసం. తినే నాకు ఊరేసింది, తినే నన్ను ఇలా చేసింది అని అయితే కంప్లైంట్ చేస్తుంటే, ఓ నీకేమైనా పిచ్చి లేసిందా, నేను నిన్ను కాపాడితే నేను నిన్ను చంపాను అని అంటావా, అసలు నీకు బుద్ధుందా, నీవేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు, అందుకే నేనేమో హీరో నిన్ను అస్తమానం రిజెక్ట్ చేస్తున్నాడు అనగానే ఇంకా మన డమ్కి వస్తుంది చూడండి. నీ ముందే తను నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తుంటే నువ్వేం మాట్లాడవి అంటే, ఓహో నీ డ్రామాలోకి నేను ఇన్వాల్వ్ కావడానికి అస్సలు రాలేదనగానే మన హీరోయిన్ కాసి చూసి ఒక స్మైల్ అయితే ఇస్తాడనమాట. ఏయ్, నా హీరోతోటి అలా మాట్లాడే ధైర్యం నువ్వు ఎలా చేస్తున్నావు, అసలు నా హీరో ఏమనుకుంటున్నావు అనగానే మన హీరో డమ్గా చూడగానే, హనీ తన్ని గురించి అలా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఊడుకుంటున్నావు, నాకు చాలా బాధ అనిపిస్తుంది హనీ అనేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, చూసుకోండి, అస్తమానం నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను చదువుకోవాలనగానే నువ్వు ముందు అర్జెంటుగా రూమ్లోకి వెళ్ళు అనేసి మన హీరో గట్టిగా చెప్తాడనమాట. ఇంకా అది విన్న హీరోను, ఇదిగో ఎవరి మీదైనా కేకలేయటం అరవటం పెట్టుకో, నా మీద అయితే కాదు, నేను అన్ని అరుపులకి కేకలకి భయపడిపోయే టైప్ అయితే కాదు అనేసి హీరోకి చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మన హీరో అయితే మురిసిపోయి తన కాస్త చూస్తూ ఉంటాడు, తను చాలా ఇంట్రెస్ట్గా ఉంది అనేసి. ఇంకా అప్పుడే నానమ్మ ఫోన్ చేస్తుంది అనమాట. ఓకే హీరోతోటి ఎలా ఉన్నావు, బాగున్నావా, బాగా మాట్లాడావంటే, ఏమో ఆ హీరో వెనకాల ఒక పిచ్చి కుక్క అయితే పడుతుంది, అది అస్తమానం నన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటే నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఏం పట్టించుకోక నీ చదువు మీద శ్రద్ధ పెట్టు అని అయితే చెప్తుంది అనమాట. ఇంకా తర్వాత సీన్లో ఈ డమ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మా మమ్మీ హీరో దగ్గరికి ఎవరో అమ్మాయి వచ్చింది, తను హీరోని పడగొట్టేసేలాగుంది, నా పోస్ట్కే భయం వేస్తుంది మమ్మీ, ప్లీజ్ మమ్మీ హెల్ప్ చేయవా అనేసి ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి గారాలు పోతూ ఉంటుంది. అది విన్నా మన మమ్మీ, ఓకే మై హూనా నేను చూసుకుంటా
చూసుకుంటానైతే హామీ ఇస్తుందనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే పిచ్చ హ్యాపీ స్వీట్ హార్ట్ నాతోటి ఎందుకు అలా గొడవ పడతావు, మన ఇద్దరం కలిపి హాయిగా చదువుకున్నాం అనగాని ఇదేంటి ఇదేదో కొంచెం తేడా క్యారెక్టర్ లాగా ఉందే, నన్ను బేబీ హనీ అంటదేంటి అనేసి అనుకునే లోపే మన హీరోయిన్ దాన్ని కింద పడేసి వెళ్ళిపోతుంది అనమాట. మన డమ్ పిచ్చ కోపంతో హీరోయిన్ కాస్త చూస్తుంది అనమాట. మన హీరోయిన్ ఇంకా క్లాస్కి రాగానే తను పరిచయం చేసుకుని వెళ్ళి సీట్లో కూర్చుంటుంది. పల్లెటూరు అమ్మాయి అంటున్నారు అయినా సరే ఇంత అందంగా ఉందేంటి అనేసి అంటూ ఉంటారు. అది విన్న మన హీరోయిన్ కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అయినా సరే అవేం పట్టించుకోకుండా తన బుక్స్ తీసుకుని అయితే చదువుతూ ఉంటుంది. ఎందుకంటే తనకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ చదువు కోసమనే ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మని కూడా వదిలేసి చదువుకుంటానికి వస్తుందనమాట. క్లాస్ కూడా చాలా బాగా విని ఇంకా క్లాస్ ఫినిష్ అవ్వగానే ఇంటికి వెళ్తానికైతే వస్తుందనమాట. అప్పుడే ఒక్క కార్ వచ్చి మేడం మీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళమంటారంటే లేదు నా కాలేజ్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి చదువుకోవాలని. కానీ ఓహో మేడంకి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ అవనట్టున్నారు అందుకే ఇంటికి అంటున్నారు అనేసి ఇంకా మన డ్రైవర్ కూడా హీరోయిన్ని ఇంటికైతే తీసుకొచ్చేస్తారు. ఇంటికి రాగానే మన హీరోయిన్ పరిగెత్తుకొని లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ లోపల రాగానే డమ్ హీరో మాదిరి అయితే ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఆంటీ ఈ అమ్మాయి హీరో వెనకాల తిరుగుతుంది, హీరోని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తుంది ఆంటీ మీరే చూసుకోండి అనగానే మన హీరోయిన్ ఏంటి దీనికి ఏమైనా పిచ్చిలేసిందా అనగానే నువ్వేం కంగారు పడకమ్మా నేను మాట్లాడతానుగా, నేను ఉన్నాను కదా, నువ్వు అస్సలు ఏం బాధపడక అనగానే అయ్యో ఆంటీ నాకు హీరో మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఈ పాప అయితే ఓ ప్రౌడ్గా ఫీల్ అవుతుంది, ఏ ఒక్క పని కూడా సరిగ్గా చేయటం రాదు కానీ దీనికి. ఇంకా మన హీరో అమ్మ అయితే ఇంకా హీరోయిన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మన హీరోయిన్ అంటుంది ఆంటీ నాకు నీ కొడుకు మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నీ కొడుకేమీ మరీ అంత హ్యాండ్సమ్ కాదు, నీ డమ్ అతనికి పర్ఫెక్ట్ అనుకుంటే తనకే మ్యారేజ్ చేయండి, నన్ను ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ చేస్తున్నారు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మొర్రో అంటే పదే నా పేరు ఎందుకు తీస్తున్నారు అనగానే వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతుంది, హీరో అందంగా లేడంటదేంటి అనేసి. ఇంకా అప్పుడే వాళ్ళ ఫాదర్ అంటారు నా కొడుకు పెళ్లి విషయంలో మేమైతే అస్సలు ఇన్వాల్వ్ కాము, నా కొడుకు పెళ్లి తన ఇష్టము మేమైతే ఇన్వాల్వ్ కాదలుచుకోలేదనికనే థ్యాంక్ యూ అంకుల్ అనేసి చెప్పేసి వెళ్ళిపోతూ మిస్టర్ కింద నీకు పెళ్లి సెట్ అయ్యేలాగుంది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనేసి హీరోని ఒక్క టిప్పు కొట్టి చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ మాటలు విన్న మన హీరో అయితే పిచ్చ నవ్వుకుంటూ కిందకైతే వస్తాడు. ఇంకా చూసిన ఈ డమ్ ఆంటీ నేను చూసి ఎప్పుడు అలా నవ్వలేదు కానీ తను చూసి చూడు ఎలా నవ్వుతున్నాడు అనగానే హీరో వాళ్ళ అమ్మగారు చూసి అమ్మ నువ్వు నాన్న ఎప్పుడు విడాకులు తీసుకుంటున్నారు అని అయితే అంటాడు. ఏంట్రా మేమిద్దరం విడాకులు తీసుకుంటాం ఏంటి అంటే నీకు నాన్నకి స్థాయి వేరు కదా అందుకోసమనే నువ్వు విడాకులు ఎప్పుడు తీసుకుంటావు అనగానే నీకేమైనా పిచ్చి లేసిందా మీ నాన్న నేను విడాకులు తీసుకుంటాం ఏంటి అనగానే మరి నువ్వేగా అంటున్నావు స్థాయి కలవకపోతే పెళ్లి చేసుకోకూడదు అనేసి, డాడీ నువ్వు మమ్మీకి విడాకులు ఇచ్చాయి ఎందుకంటే మమ్మీ స్థాయి నీది కాదు అనగానే ఒరే ఎదవా ఎంత పడితే అంత మాట్లాడేస్తావా మీ నాన్ని నన్ను ఎరకొడటానికి చూస్తావా అనేసి అంటూ ఉంటే ఈ లోపుగా డమ్ కిందకు వచ్చి ఫుడ్ అయితే సూపర్ టేస్ట్గా ఉంది, మీ అందరూ మిస్ అవుతున్నారు, ఫుడ్ని వేస్ట్ చేయకూడదు, రైతులు ఎంత కష్టపడి పండిస్తున్నారో తెలుసా, మీ అందరూ వచ్చి ఫుడ్ తినండి అసలు ఫుడ్ని వేస్ట్ చేయకూడదు కదా అనేసి కిందకు వచ్చి క్లాసులు పిక్తూ ఉంటుంది అనమాట. ఇంకా సరే అయితే మేము ఎవరు తినమని కానీ సరే నేనే తింటాను అనేసి గబగబా పైకి వెళ్ళిపోతుంటే ఆ టైంలోనే కాల్ చేయడం ఇంకా హీరో ఒళ్ళు అయితే పడుతుందనమాట. అది చూసి డమ్ ఆంటీ వాడి దాన్ని హక్ చేసుకుంటున్నాడు గట్టిగా హక్ చేసుకుంటున్నాడు చూడండి ఆంటీ అంటే లేదమ్మా తను పడబోతుంటే తను కాపాడా అంతే అనగానే లేదంటే నన్ను ఎప్పుడు అలా పట్టుకోలేదు నన్ను ఎప్పుడు అలా చూడలేదు, హీరోయిన్ కాసి అలా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనేసి అని అనగానే ఇంకా అప్పుడు వాళ్ళ ఫాదర్ లేసి హీరో పెళ్లి విషయంలో నేను కానీ వాళ్ళ అమ్మ కానీ అస్సలు ఇన్వాల్వ్ కావు, మీకు ఏదైనా ఉంది అంటే మీరు చూసుకోండి, మా అమ్మ అండ్ డాడ్ మేము పెళ్లి చేసుకుంటున్నాం అని మా దగ్గర చెప్పండి మేము వచ్చి పెళ్లి చేస్తాం అంతేగాని మీ పెళ్లి విషయంలో మేము ఇన్వాల్వ్ కాము అనగానే ఇంకా హాల్లో నుంచి అందరూ వెళ్ళిపోగానే హీరోయిన్ కూడా కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడే హీరో చేపట్టుకుని ఆపి ఆగు నీకు చిన్నప్పటి విషయాలు ఏమీ గుర్తులేవా అంటే చిన్నప్పుడు విషయాలా అంటే దేని గురించి అడుగుతున్నావు నువ్వు అనగానే అదే నీకు చిన్నప్పుడు ఏమైనా జరగటం అలాంటివి ఏమైనా గుర్తుందా అంటే మన హీరోయిన్ నాకేమీ గుర్తులేదు అనగానే అదేంటి నీకు చిన్నప్పటి విషయాలు ఎందుకు గుర్తులేవంటే ఏమో మరి నాకు చిన్నప్పుడు విషయాలు ఏమీ గుర్తులేవు ఎందుకు అడుగుతున్నావు ఇంత పర్టికులర్గా అనగానే ఏమీ లేదు నీకు గుర్తుందేమో అని అడిగాను అంటే నాకేమీ గుర్తులేదే అసలు అయినా ఎందుకు ఇలా అడుగుతాను అంటే ఏమీ లేదు జస్ట్
అడగాలనిపించింది. నీకేమైనా చిన్నప్పుడు విషయాలు గుర్తున్నాయో లేవో అని, కానీ ఏమీ లేవు. అమ్మమ్మని కూడా నేను చాలాసార్లు అడిగాను. అమ్మమ్మ కూడా ఏం చెప్పలేదంటే, నిజంగానా అంతా మర్చిపోయావా నువ్వు అనగానే మన హీరోయిన్ కూడా అవును అంతా మర్చిపోయాను, ఎందుకు నువ్వు అంతలా ఆ విషయాన్ని అడుగుతున్నావు అనగానే మన హీరో కొంచెం సాడ్గా ఏమీ లేదు, సరే అయితే నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే మన హీరోయిన్ కూడా చాలా ఆలోచిస్తుంది. ఇంక ఇక్కడ డమ్ డమ్ ఇంటికి అయితే వెళ్తుందనమాట. మన డమ్ డమ్ వాళ్ళ మమ్మీ అయితే ఏంటి నైట్ మొత్తం రాకుండా వాడు వెనకాలే తిరుగుతున్నావా అంటే, అవును మమ్మీ వాడు హీరోయిన్ లవ్లో పడిపోయేలాగా ఉన్నాడు అనగానే, ఏంటి హీరోయిన్ లవ్లో పడిపోతాడా, మరి అదేంటి ఇన్ని రోజులు నువ్వు వాడు వెనకాల తిరిగినా కూడా ఏమి నువ్వు సాధించలేకపోయావంటే, లేదు మమ్మీ ఇప్పుడు కొత్తగా ఎవరితో వచ్చింది దాని ప్రేమలో పడిపోతాడేమో అని భయంగా ఉందంటే, లేదు హీరోయిన్ నువ్వే పెళ్లి చేసుకోవాలనేసి వాళ్ళ నాన్న అయితే వచ్చి అంటూ ఉంటాడనమాట. ఎలా అంటే, ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను, నువ్వు హీరోతోటి లవ్లో పడాలి అని అయితే అంటూ ఉంటే అది కూడా ఓకే ఓకే అనుకుంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ స్కూల్కి వెళ్ళటం కోసం రెడీ అయ్యి కిందకి రాగానే అక్కడ అమ్మమ్మని చూడగానే కౌగిలించుకుని, అమ్మమ్మ ఎలా ఉన్నావు, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అమ్మమ్మ, నీ కోసం ఎంత ఎదురు చూశానో తెలుసా, నిన్ను చాలా అంటే చాలా మిస్ అయ్యాను, నేను ఎలాగైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని నీ దగ్గరికి వచ్చేయాలనుకున్నాను అనగానే, అదేంటమ్మా గ్రాడ్యుయేషన్ అయిపోగానే నువ్వు ఇక్కడే ఉండాలి, మంచి జాబ్ చేయాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా నీ ఫ్యామిలీతో ఉండాలి, నా దగ్గరికి వచ్చి ఆ పల్లెటూరులో ఏం చేస్తావంటే, అమ్మమ్మ నేను పెళ్లి చేసుకుని వెళ్ళను, నిన్ను వదిలేసి అస్సలు నేను ఉండలేను అని అంటూ ఉంటుంది అనమాట. అప్పుడే అమ్మమ్మ అంటుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, మన హీరోని పెళ్లి చేసుకున్నావుకో ఎప్పటికీ నువ్వు నాతోనే కలిసి ఉంటావు, మన హీరో కొంచెం తక్కువ అందంగా ఉన్నా సరే చాలా మంచోడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అనగానే, ఎందుకమ్మమ్మ తన్ని పెళ్లి చేసుకోమని అంతలా ఫోర్స్ చేస్తున్నావు అనగానే, దానికో రీజన్ ఉంది, నువ్వు చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిని కలవాలి తెలుసుకోవాలి అంటున్నావు కదా, అది మన హీరోనే, నిన్ను కాపాడింది వేరే ఎవరో కాదు మన హీరోనే తెలుసా, చిన్నప్పుడే నిన్ను సేవ్ చేసి నా దగ్గరికి తీసుకొచ్చి నిన్ను పెంచమని చెప్పాడు అనగానే, ఓహో అందుకేనా హీరో నన్ను అంతలా గతం గురించి అడిగాడు అనేసి అనుకుంటూ ఉండగానే ఇంకా మన హీరో వచ్చి, నానమ్మ ఎలా ఉన్నావు అనగానే మన హీరోయిన్ అప్పుడే హీరోగా చూస్తుంది, ఇతనైనా నన్ను కాపాడింది అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే నువ్వు డమ్ డమ్ గురించి ఆలోచించావంటే చూసుకో నా చేతిలో నీకు ఉంటుంది అనగానే, లేదమ్మమ్మ నేను హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నా, నాకు తనను పెళ్లి చేసుకుంటాం ఓకే అనగానే మన అమ్మమ్మ కూడా ఫుల్ ఖుషి అయిపోతుంది అనమాట. ఇప్పటికీ నేను చెప్పిన మాట వింటున్నావు, చాలా బాగుంటుంది, మీ ఇద్దరు ఫ్యూచర్ చాలా హ్యాపీగా ఉంటుంది, తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ డమ్ డమ్ నుంచి అది చాలా కిలాడి, హీరోయిన్కి ఏదైనా అపాయం కూడా చేస్తూ ఉంటుంది, తనకి ఏమీ కాకుండా చూసుకుంటానంటే ఈ ఉత్తి మాటలు కాదు చేతల్లో చూపించు, అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాననేసి అమ్మమ్మ చెప్తుంది అనమాట. అది విన్న హీరో కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక ఇప్పుడే స్కూల్కి అయితే వస్తుందన్నమాట హీరోయిన్. ఇంకా హీరోయిన్ స్కూల్కి రాగానే నీకు టెస్ట్ పెట్టాలి, నువ్వు ఫ్రాడ్ చేసి స్కూల్కి వచ్చావేమో అని మాకు డౌట్గా ఉంది అనగానే, తను కాదు అనేసి ఇంకా ఏయో లేనిపోని చెప్తూ ఉంటారనమాట. మన డమ్ డమ్ కూడా అవును సార్ తను చీట్ చేసింది, నేనే బెస్ట్ షూటర్ని, మన చైనాలోనే నేనే బెస్ట్ కదా అనేసి అంటూ ఉంటే మన హీరోయిన్ అయితే, నేనైతే ఏ విధమైన ఫ్రాడ్ చేయలేదు, అయితే షూటింగ్ కాంపిటీషన్ మళ్ళీ పెట్టుకుందాం, ఎవరు విన్ అవుతారో వాళ్ళే స్కూల్లో ఉంటారు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవాలి అనగానే, ఓకే డన్ అని అయితే మన హీరోయిన్ అంటది. ఇంకా అక్కడికి మీడియా వాళ్ళు వస్తారు, మీరు ఏదో ఫ్రాడ్ చేసి స్కూల్లో సీట్ సంపాదించారంట కదా, చెప్పండి నిజంగా మీరు ఫ్రాడ్ చేశారా అనేసి అడుగుతూ ఉంటారనమాట. మన హీరోయిన్ అయితే ఫుల్ కంగారు పడిపోతుంది, నేనేం ఫ్రాడ్ చేయలేదు అనగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడే ప్రిన్సిపాల్ అడుగుతాడనమాట, ఇది స్కూల్ వ్యవహారం కదా, ఇక్కడికి మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు పిలిచారంటే, డమ్ డమ్ పిలిచింది సార్ నేను పిలవలేదు అనగానే, ఓకే పోటీకి నాడు అనగానే మన హీరోయిన్ ఫస్ట్ బుల్లెట్ అయితే ఆయన మీద కొడుతుంది. ఇక్కడ సీన్ కట్ అయ్యి ఇంకా గ్రాండ్ మాకి అయితే హీరోకి అయితే తెలుస్తుంది, నేను చెప్పానుగా అది పెద్ద కన్నింగ్ ఫెలో అనేసి హీరోయిన్ ఇబ్బంది పెడుతుందేమో, నాడు మనం అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాలి అనగానే ఇంకా అక్కడ డమ్ డమ్ వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటారు, ఏదో లక్కీగా తగిలింది, తనైతే ఏం కొట్టలేదనమాట, తనకి లక్ కలిసి వచ్చింది అంతే, ఇంకో బుల్లెట్ వేసి చూడు అప్పుడు తెలుస్తుంది అసలు వ్యవహారం ఏంటి అనగానే మన హీరోయిన్ పొగరుగా ఓకే చూద్దాం అనేసి ఇంకో బుల్లెట్ అయితే వేస్తుంది అనమాట. మన హీరోయిన్ బుల్లెట్ గురి చూసి 10 మీద కొడుతుందనమాట. ఇంకా అది చూసిన వాళ్ళు, ఇదేమీ నువ్వు గురి చూసుకోవట్లేదు, ఏదో నీ లక్ అలా కలిసి వచ్చింది, ఇంకో దాని మీద కొట్టి చూడనగానే ఇంకోది నీ తల మీద వేసి కొట్టనా, అప్పుడైనా నీవు గురి చూసి కొట్టానని నమ్ముతావా అంటే, నా మీద కాదు బోర్డు మీద కొట్టు అనేసి అని కంగారు పడుతూ ఉంటారనమాట. అప్పుడు గురి చూసిన హీరోయిన్ ఇంకో బోర్డుకి అయితే కొడుతుంటే ఆ బోర్డు అయితే కింద పడిపోతుందనమాట. ఇంకా ఆగో చూసావా నీ బండారం బయట పడిపోయింది, నీకు షూటింగే రాదు, అసలు నువ్వు ఎలా ఫ్రాడ్ చేసి వచ్చావో మాకు అర్థం కావట్లేదు అనేసి అనగానే మన
హీరోయిన్ కూడా అదేంటి అలా ఎలా గుర్తప్పింది అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్కూల్లో నుంచి డీబార్ చేయాలి చేయాలి, స్కూల్లో నుంచి బయటికి పంపించేయాలి అనేసి అరుస్తూ ఉంటారనమాట. అది విన్న ప్రిన్సిపల్ కూడా ఓకే నువ్వు ఫ్రాడ్ చేసావని ఒప్పుకుంటున్నాను, నేను డిస్మిస్ చేస్తున్నాను స్కూల్ నుంచి, నువ్వు వెళ్ళిపోవాలని. కానీ అక్కడ ఉన్న మీడియా వాళ్ళు మీరు ఫ్రాడ్ చేశారా, ఫ్రాడ్ చేసి ఎలా స్కూల్కి వచ్చారు అనేసి అడుగుతూ ఉంటారనమాట. అప్పుడే మన హీరో అక్కడికి వచ్చి తను ఫ్రాడ్ చేసిందని ఎవరు చెప్పారు, తను ఈ చైనాలోనే ది బెస్ట్ షూటర్, తనకు వచ్చిందే ఈ స్కాలర్షిప్ షూటింగ్ దాంట్లో తను బెస్ట్గా పర్ఫామ్ చేసిందనే తనకు వచ్చింది, మీరు ఎలా తన్ని చీటింగ్ అంటారు అనేసి అన్ని ప్రూఫ్స్ చూపిస్తాడనమాట. ఆ ప్రూఫ్స్ చూసిన ప్రిన్సిపాల్ ఓకే సారీ మేమే తప్పుగా అర్థం చేసుకున్నాము అనేసి ఇంకా హీరోయిన్కి అయితే సారీ చెప్తూ డమ్గా చూసి నీ వల్ల ఇదంతా జరిగింది, అసలు నిన్ను స్కూల్లో నుంచి తీసేయాలనేసి అంటూ ఉంటే అవును ఎవరు ఏంటి అని చూసుకోకుండా మీరు ఇలా పనిష్మెంట్ ఇవ్వటం ఏమైనా బాగుందా అనగానే మేడం క్షమించండి మేడం, మీ మనవరాలని తెలియక ఈగో ఈ డమ్ వాళ్ళ గురించి వీళ్ళే ఫ్రాడ్ చేశారు, వీళ్ళనే స్కూల్లో నుంచి పంపించేస్తాను అనగానే ఇంకా మన డమ్ ఫాదర్ అయితే ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అనేసి రిక్వెస్ట్ చేస్తుంటే ఈ లోపుగా నానమ్మ సారీ నాన్న మేము కొంచెం లేట్గా వచ్చాను, నువ్వు ఇబ్బంది పడ్డావా అంటే మన హీరోయిన్ బొంగమూతి పెట్టుకుని లేదమ్మా అనగానే డమ్ నువ్వు రేపటి నుంచి స్కూల్కి రాకు, స్కూల్లో నుంచి నువ్వు వెళ్ళిపో, అసలు ఇలాంటి గొడవలన్నీ ఎందుకు తీసుకొస్తున్నావు, నీ వల్లే స్కూల్ పరువు పోతుందని అయితే అంటూ ఉంటారనమాట. అది చూసిన హీరోయిన్ వద్దు సార్ ఎవరి ఎడ్యుకేషన్ అయినా ఇంపార్టెంట్, చదువు ఎవరికైనా ఇంపార్టెంట్, నా వల్ల తను స్కూల్లో నుంచి వెళ్ళిపోతాను నేను అస్సలు చూడలేను అనగానే అగో తను చెప్తుందనేసి ఉంచుతున్నాను, ఇంకొకసారి నా మనవరాలు జోలికి గనక వస్తే మీ అంతు చూస్తాను, నా మనవరాలే నా మనవడికి కాబోయే భార్య, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా, నా మనవరాల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారు చన్ గ్రూప్స్ తోటి మీరు శత్రుత్వం పెట్టుకున్నట్టే అనేసి అక్కడి నుంచి నానమ్మ అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా హీరో అయితే హీరోయిన్ టాలెంట్ చూసి మురిసిపోతూ ఉంటాను, తిని ఇంత టాలెంటెడ్ అమ్మాయి నాకు వైఫ్గా వస్తుందంటే నాకు చాలా సంతోషంగా ఉందని ఆ హీరోయిన్ కాస్త చూస్తుంటే హీరోయిన్ కూడా హీరో కాస్త ఏంటి అలా చూస్తున్నావంటే ఏమీ లేదు, నువ్వు రోజుకి నాకు కొత్తగా నీలో ఉన్న చాలా విషయాలు నాకు తెలుస్తూ ఉన్నాయి, నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావటం చాలా హ్యాపీగా ఉంది అని అనగానే అవునా నిజంగానా అయితే నేను కూడా లక్కీ ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి నా జీవితంలోకి వస్తున్నందుకు అనగానే మన హీరోయిన్ మురిసిపోతూ నానమ్మ కాస్త అయితే చూస్తుందనమాట. నానమ్మ కూడా సిగ్గుపడిపోతూ ఉంటే తనైతే వెళ్ళిపోతుందనమాట. ఇంకా డమ్ కూడా మాట్లాడటానికి ట్రై చేస్తుంది కానీ మన హీరో నువ్వు వీలైనంత దూరంగా నాకు ఉండు అనేసి చెప్పేస్తాడనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతుంటే ఇంకా డమ్ ఫాదర్ కూడా మాట్లాడటానికి ట్రై చేస్తుంటే మీరు ఇంకొకసారి నన్ను ఇబ్బంది పెట్టారంటే మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిందంతా నేను క్యాన్సిల్ చేసుకుంటాను జాగ్రత్త అనేసి అంటాడనమాట. ఇంకా ఆఫీస్కి రాగానే నేను హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అనగానే మన మేనేజర్ అంటాడు సార్ తను పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయితోటి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అంటే అవును పల్లెటూరు నుంచి వచ్చినా సరే నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, తను టాలెంటెడ్, తను చాలా మంచిది, తను చాలా గ్రేట్ అనగానే అదేంటి సార్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంతలా పొగడరు, మీరేంటి ఇంత పేరెంట్స్ లాగా ఇంత పొగుడుతున్నారు, తను ఎంత కేర్ చేస్తున్నారు, నిజంగానే లవ్లో పడిపోయారంటే ఎస్ తను ఇక మెయిన్ నుంచి నా పియాన్సీ, నువ్వు ఏమని పిలవాలి మేడం అని పిలవాలి అనగానే ఓహో పియాన్సీ ఓకే సార్ అనేసి అంటూ ఉంటాడనమాట. తనకి నువ్వు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అర్థమవుతుందా అనగానే మన పిఏ కూడా ఓకే సార్ అనగానే ఇప్పుడు ఒక అసిస్టెంట్ని పిలిపించి తను ఏం చేస్తుంది ఎలా చేస్తుంది తనతో ఎవరు మాట్లాడుతున్నారు తనతో ఎవరు క్లోజ్గా ఉంటున్నారు ఆ ప్రతి విషయం కనుక్కోమనేసి ఒక ఏజెంట్ని అయితే పెడతారు. సార్ మేడం గురించి మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు, మరీ ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు సార్, మేడం గారికి ఇదంతా తెలిస్తే మీరు చీప్ అయిపోరా అనగానే హీరో సైక్ చేసి దగ్గర రమ్మని పెళ్ళం కోసం ఎంత చేసినా తప్పు లేదు, ఇదంతా నీకు తెలియదు, నువ్వు ముందు వెళ్ళి అర్జెంట్గా పని చూసుకో అనేసి మన మేనేజర్ పంపించేస్తాడు. మన మేనేజర్ సార్ లవ్లో పడగానే ఏంటి ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అని అయితే అనుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇంకా క్లాస్ రూమ్లో చూస్తే హీరోయిన్కి ఒక కొత్త ఫ్రెండ్ అయితే దొరుకుతుందనమాట. తిను చాలా మంచిదనమాట, పరిచయం అయిన కాడి నుంచి మన హీరోయిన్ ఎంత బాగా చూసుకుంటూ ఉంటుందో ఇంకా ఇద్దరు కూడా మాటలు కలిసి ఫ్రెండ్స్ అయిపోయి ఒకరి నెంబర్లు ఒకరు మార్చుకుంటారనమాట. ఇంకా అప్పుడే హీరో పైనుంచి వస్తూ హీరోయిన్ అప్పుడే వస్తే ఏంటి ఇప్పుడే వస్తున్నావు స్కూల్ నుంచి అనగానే అవును ఏంటి నీకు స్కూల్లో ఎవరో కొత్త ఫ్రెండ్ దొరికినట్టున్నారు అనగానే నీకెలా తెలుసు ఆ విషయం అనగానే మామూలుగా తెలిసింది అంతే అనగానే మన హీరోయిన్ నా మీద నిఘా పెడుతున్నావు అంటే లేదు నీ మీద నిఘా పెట్టట్లేదు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని అయితే అంటుందనమాట. అవునా అయితే ఈ బ్యాగ్ తీసుకుని వచ్చే అనేసి హీరోకి బ్యాగ్ ఇచ్చి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంక వెళ్ళి ఫుడ్ తింటూ ఉంటే మన హీరో అలా చూస్తూ ఉంటాడు, ఏంటి ఇంత తింటుంది ఇలా తింటుంది అని అయితే చూస్తూ ఉంటాడనమాట.
ఇంకా మన హీరోయిన్‌ని అడుగుతూ ఉంటాడు. "నీకేమి ఇష్టం? నీకెలా ఉంటే ఇష్టం? నీకెలాంటి వాళ్ళు ఇష్టం? నీ పెళ్లి గురించి ఏమనుకుంటున్నావు? నీ లైఫ్ గురించి ఏమనుకుంటున్నావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు?" అన్నీ అడుగుతూ ఉంటే మన హీరోయిన్ ఓపికగా సమాధానాలు చెప్తూ ఉంటదనమాట. సమాధానం చెప్తూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది. మన హీరో అంటాడు, "స్లోగా తిను. ఎందుకు అంత గబగబా తింటున్నావు?" అంటే, "నాకు ఫుడ్‌ని ఇలా తింటేనే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఫుడ్‌ని స్లోగా తినకూడదు. ఎప్పుడైనా సరే ఇలా తింటూ ఉంటేనే ఆ మజా వస్తుంది." "ఏ నువ్వు తినవా ఇలాగ?" అంటే, "లేదు నేను కొంచెం స్లోగా తింటాను." కానీ, "అవునా అయితే నువ్వు బాగా తినాలి. ఎందుకంటే అబ్బాయిలు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్కువ పనులు చేస్తూ ఉంటారుగా మీరు. స్ట్రాంగ్గా ఉండాలంటే ఎక్కువ ఫుడ్ తినాలనేసి అంటూ ఉంటుందన్నమాట. మన హీరో అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇది తిను అమ్మమ్మలా మాట్లాడుతుంది, మా అమ్మమ్మ మరీ ఇలా పెంచిందా తిన్ని అనేసి ఆలోచిస్తూ ఉండగానే మన హీరోయిన్, ఏంటి అంత ఆలోచనలో మునిగిపోయావు, డమ్ డమ్ గుర్తొస్తుందా ఏంటి అనేసి టీస్ చేస్తూ ఉంటుందన్నమాట. అది ఏంటి ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? నీకు తనంటేనే ఇష్టమా? అనగానే మన హీరో కంగారు పడుతూ లేదు లేదు అనగానే, ఏమో ఊహల్లో మునిగిపోతే తన గురించి ఆలోచిస్తున్నావేమో అనుకున్నాను అని అంటుందనమాట. ఓయ్ నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. తన గురించి వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తాను? ఆలోచిస్తే నీ గురించి ఆలోచిస్తున్నాను. నీ గురించే నేను కంగారు పడుతున్నాను అని చెప్పగానే ఆ మాటలు విన్న మన హీరోయిన్ ఫుల్ కంగారు పడిపోయి పారిపోతుంది. నేను అంత అనకూడని మాట ఏమన్నాను? అంతలా భయపడిపోయి పారిపోయింది ఏంటి అనేసి మన హీరో అనుకుంటూ ఉంటాడనమాట. హీరో అంత ఓపెన్గా తన మనసులో ఉన్న మాట చెప్తే నేనేంటి పిచ్చి దానిలాగా పారిపోయి వచ్చేసాను అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక డమ్ డమ్ ఫాదర్ అయితే ఇంకా నెక్స్ట్ ఒక మీటింగ్ అయితే జరుగుతుంది. అక్కడికి ఎలాగైనా నువ్వు రావచ్చి హీరోని పెళ్లి చేసుకునేటట్టుగా ఒప్పించాలి. అప్పుడే మనం ఈ ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడగలము. అలాగే నువ్వు హీరోయిన్ కూడా ఎలాగైనా ఈ నీ గేమ్ నుంచి తప్పించాలి. నువ్వేం చేస్తా ఉన్నావు అని అంటూ ఉంటుంది అనమాట. అప్పుడే డమ్ డమ్ ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చి, "డమ్ డమ్ నీతో మాట్లాడాలనుకుంటుంది, నీకు సారీ చెప్పాలనుకుంటుంది రా" అనేసి తనైతే తీసుకొస్తుందనమాట. ఇంకా తను వచ్చి, "ఎక్కడుంది డమ్ డమ్, తను ఎక్కడుంది చెప్పు, ఎందుకు ఇంత లోపలికి తీసుకొచ్చావు" అని అనగానే తను పక్కకు వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడికి కొంతమంది అబ్బాయిలు అయితే వచ్చి హీరోయిన్ తోటి తప్పుగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అది చూసిన మన హీరోయిన్ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా దూరం నుంచి డమ్ డమ్ తన ఫ్రెండ్ అయితే చూస్తూ ఉంటారు. ఈ దెబ్బతో తనకి పరువు అన్నది లేకుండా పోతుంది. క్లాస్ రూమ్లో తను ఎవరితో అబ్బాయిలతో ఉంటుందనేసి అయితే పుకార్లు సృష్టించవచ్చు అని అయితే అనుకుంటుంది అనమాట. అప్పుడే మేడం కూడా వచ్చి హీరోయిన్ గురించి అడగగానే ఇప్పుడే డమ్ డమ్ పిలిచిందని బయటికి వెళ్ళిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాటలేం నమ్మరనమాట. తను ఎవరో అబ్బాయిలను కలవటానికి వెళ్ళింది అనేసి ఇదంతా ప్లాన్ డమ్ డమ్ చేస్తుంది అనమాట. ఎవరో అబ్బాయిలను కలవటానికి వెళ్ళింది, తన క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు, చాలామంది అబ్బాయిలతో తనకి సంబంధం ఉంది, ఎంతో మందితోనో తిరుగుతూ ఉంటుంది. అది తెలియక పాపం హీరో డమ్ డమ్ని వద్దనేసి తన్ని చేసుకుంటుంది. తనకి అసలు క్యారెక్టరే లేదు అనేసి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అదంతా విన్న హీరోయిన్ ఫ్రెండ్ నోరు మూసుకొని తన గురించి అలా మాట్లాడకండి అంటూ ఉంటుందన్నమాట. ఇంక ఈ విషయాలన్నీ హీరోకి అయితే తెలుస్తాయి అనమాట. ఇంకా హీరో హుటాహుటిన హీరోయిన్ దగ్గరికి అయితే వస్తూ ఉంటే మన హీరోయిన్ అయితే వాళ్ళు మాట్లాడే మాటలన్నీ అలా వింటూ ఉంటుందన్నమాట. తనకైతే ఫుల్ కోపం వస్తుంది. మీ అంతు నేను చూస్తాను రా, కొంచెంసేపు ఆగండి అన్నట్టుగా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళైతే హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటే హీరోయిన్ ఒక్కటి ఇస్తుంది. మన హీరోయిన్ అసలుకే పల్లెటూరులో పెరిగిందేమో, అస్సలు భయపడదు. ఇంకా ఎక్కడ తన్నకూడదు అక్కడే తన్నేటప్పటికి మిగిలిన వాళ్ళు కూడా గజ వణుకుతూ ఉంటారు. మీరు మాట్లాడిందంటే నేను రికార్డ్ చేశాను, పోలీసులకు అప్పు చెప్తాను, కూర్చోండి, అసలు మీరేంటి ఇలా చేస్తున్నారు, మీ వయసు ఎంత, మీరు వయసుకు తగ్గ పనులు చేస్తున్నారో, శుభ్రంగా చదువుకుంటాం అనేసి ఇవన్నీ చేస్తున్నారు అనేసి మన హీరోయిన్ క్లాస్ పిక్తూ ఉంటుంది అనమాట. నా దగ్గరికి వచ్చి నన్ను మిస్బిహేవ్ చేస్తున్నారు అందుకే అనేసి రికార్డు కూడా వినిపిస్తుంది అనమాట. అది ఇంత విన్న హీరో అయితే మేడంకి అయితే క్లాస్ పిక్తూ ఉంటాడు. మన హీరోయిన్ కూడా ఇదిగోండి ఇది ఈ రికార్డ్ అనేసి అనగానే, ఏంటి మేడం ఇదేనా మీరు చూసేది, స్టూడెంట్స్ ఇలా మిస్బిహేవ్ చేస్తుంటే మీరు ఎలా ఊరుకుంటున్నారు, తను నా పియాన్సీ అని తెలిసినా కూడా మీరు తన విషయంలో ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు, వీళ్ళిద్దరూ నా వైఫ్ని ఇబ్బంది పెడుతుంటే మీరేమో వాళ్ళ తరపున మాట్లాడుతున్నారా ఏంటిది అనగానే, సారీ సార్, సారీ, నేను సరిగ్గా వినాల్సింది, సరిగ్గా చూసుకోవాల్సింది, ఐఎమ్ రియల్లీ సారీ అనేసి వాళ్ళందరిని తీసుకెళ్ళి పనిష్మెంట్ ఇవ్వటం కోసం అనేసి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. మన హీరోయిన్ అయితే మందలిస్తూ ఉంటాడు. ఏదైనా జరిగింది అంటే నాకు ఫోన్ చేసి నాకు చెప్పాలి అనగానే, ఈ లోపుగా మన పిఎస్ సార్ అయితే చాలా కంగారు పడిపోయారు మేడం, మీకోసం చాలా కంగారు పడుతూ వచ్చారు అనగానే మన హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా చాలే పోయి చెప్పింది, నువ్వు పక్కెళ్ళు, నేను నా వైఫ్తో మాట్లాడుకోవాలి అనగానే
మనం స్కూల్లో ఉన్నాం, ఇక్కడ ఇలా మాట్లాడకూడదు అనగానే అవునా ఇంకెక్కడ మాట్లాడాలి అనేసి మన హీరోయిన్ తల మీద క్యూట్గా టచ్ చేస్తే ఎక్కడ మాట్లాడాలో నాకు ప్లేస్ తెలుసు అనేసి మన హీరోయిన్ ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ లవర్స్ కూర్చుని మాట్లాడతారు. మా స్కూల్లో ఉన్న లవర్స్ అందరూ ఇక్కడ కూర్చుని మాట్లాడతారు అనగానే మన హీరో మన హీరోయిన్గా సలహా చూస్తూ ఉంటాడు. అవునా ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టావు అంటే, లేదు మామూలుగా కూర్చొని మాట్లాడాలి అనుకున్నాను, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎలా కూర్చొని మాట్లాడతారో నీతోటి నాకు అలా మాట్లాడాలనిపించింది, అందుకని నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, ఇక్కడ మనం ఎంతసేపు అయినా హాయిగా మాట్లాడుకోవచ్చాను. కానీ అవునా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఎలాంటి మాటలు మాట్లాడాలనుకుంటున్నావు అంటే, ఎలాంటి మాటలు ఉంటాయి, మాటల్లో కూడా రకాలు ఉంటాయా ఏంటి, నాకు మాటల్లో రకాలు తెలీదు, నేను నార్మల్గా ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడతాను, నువ్వేమైనా రకరకాలుగా మాట్లాడాలంటే మాట్లాడు అనేసి అంటూ ఉంటుంది అనమాట. మన హీరో ఇదేంట్రా బాబు ఇంత పప్పు శుద్ధలా ఉంది, దీనికి ఏమీ అర్థం కావట్లేదు అనేసి మన హీరోయిన్ చేయి పట్టుకుని, ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నాం కదా ఏమైనా ట్రై చేద్దామా అనేసి అంటూ ఉంటాడనమాట. ఏం ట్రై చేయాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా మనోడు కళ్ళలోకి చూస్తూ హీరోయిన్ లిప్స్ కస్ చూస్తూ ఇలా ముద్దు పెడతాను హీరోయిన్కి వెళ్తూ ఉంటాడు. అక్కడ నుంచి మన మేనేజర్ అయితే చూసి సార్కి ఫస్ట్ కిస్ పెట్టేస్తారు, ఏదేమైనా మా సార్ ఫస్ట్ కిస్ చేసేస్తారు అనగానే అవునా మా ఫ్రెండ్కి కూడా ఇది ఫస్ట్ కిస్సే, అయితే వీళ్ళిద్దరు భలేగా కిస్ చేసుకుంటే మేము చూడాలి అనుకుంటారు. ఇంకా దగ్గరికి వెళ్దాం అనుకునేటప్పటికి పెట్టేయండి సార్ పెట్టేయండి లేట్ చేయకండి అనేసి మన మేనేజర్ అంటూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి ఎవరో వస్తున్నారేసి మన హీరోయిన్కి ఒక్కుని లేచి పక్కకి అయితే వచ్చేస్తుంది అనమాట. సరే అయితే మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను క్లాస్ రూమ్కి వెళ్తున్నాను అనేసి చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మన హీరో అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయింది అనుకోగానే మన మేనేజర్ వచ్చి సార్ ముద్దు పెడతాం కూడా రాదా సార్, బిజినెస్లు అన్నీ బాగా చేయమంటే చేస్తారు, ఒక్క ముద్దు పెట్టలేకపోయారా, పావు గంట సేపు చూశారు సార్ తన పెదాలు కాసి, అంతలోపుకి ఎన్ని కిసులు చేయొచ్చో తెలుసా సార్ అనేసి లెక్కలు చెప్తూ ఉంటాడనమాట. అంటే ఇదంతా నువ్వు చాట్ నుంచి చూసినావా అంటే, సార్ మీ ఫస్ట్ కిస్ కదా సార్, నేను చాలా ఎక్సైటెడ్గా చూశాను, చాలా డిసప్పాయింట్ చేశారు సార్ నన్నేసి అంటూ ఉంటాడనమాట. నిజంగానా అంత ల్యాగ్ చేశానా అనేసి మనోడు అడుగుతూ ఉంటాడనమాట. ల్యాగ్ చేశారు సార్ అనేసి చెప్పేసి ఇంకా మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఏడిపిస్తూ ఉంటుంది. అదేంటి హీరో నువ్వు పక్కకి వెళ్ళారు, ఏం చేశారేంటి, అంతసేపు కూర్చున్నారు, అంతసేపు ఏం మాట్లాడుకున్నారు అనగానే మేమా ఏం మాట్లాడుకోలేదే జస్ట్ కూర్చుని నార్మల్గా మాట్లాడుకున్నాం అంటే, అవునా నేను అంతా చూశాను అనగానే మన హీరోయిన్ ఒక్క చిన్నగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. చూసేసావా అనగానే మన హీరో వెనక ముందు ఆడుతుంటే కనీసం నువ్వైనా దాన్ని చేసి ముద్దు పెట్టాల్సింది అనేసి అని అనగానే మన హీరోయిన్ అలా చూస్తుంటుంది. మరి అమ్మాయిలు ముందుగా చొరవ తీసుకుని ముద్దు పెట్టచ్చు అంటే అఫ్కోర్స్ పెట్టచ్చు, మొగ్గల కంటే ముందు మనమే పెట్టామంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది, ఈసారి ట్రై చేయి, హీరో ఒంటరిగా తగిలితే కనుక ముద్దుల మీద ముద్దులు పెట్టేసాయి అనేసి మన హీరోయిన్ ఫుల్ ఎక్కేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే ఒక సర్వెంట్ అయితే వచ్చి హీరో మీతో మాట్లాడాలన్నారు రమ్మన్నారు అనేసి చెప్పగానే మన హీరోయిన్ అయితే లోపలికి వెళ్తుంది అనమాట. మన హీరో అప్పుడే స్నానం చేసి వస్తాడు. మన హీరోగా అలా చూస్తున్న హీరోయిన్ అయితే ఫుల్ మిస్మరైజ్ అయ్యి చూస్తూ ఉండగానే మన హీరో టవల్ అయితే జారిపోతుంది. ఇంకా గట్టిగా అరిచేసి మన హీరోగా అలా చూస్తూ ఉంటే మన నోడు జంకు బెంకు లేకుండా మన హీరోయిన్గా అలాగే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ అంటది, అంటే మీరేదో పిలిచారని వచ్చాను అనేసి అంటూ సిగ్గుపడుతూ ఇంకా మన హీరోకి అయితే ఒక ముద్ద అయితే పెట్టేస్తుంది అనమాట. పొద్దున మీరు చేయింది నేను ఇప్పుడు చేశాను ఎలా అనిపించింది అనగానే మరలా మన హీరో దగ్గరికి లాక్కుని మళ్ళీ ఒక్కొక్క ముద్ద అయితే ఇస్తాడనమాట, గట్టి ముద్దు పెడతాడనమాట. అది చూసిన మన హీరోయిన్ అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇంక ఈ లోపుగా డమ్ ఎన్ని చేసినా అదైతే ఇరుక్కోవట్లేదు, చుట్టూ తిరిగి నేనే ఇరుక్కుంటున్నాను, ఎప్పటికప్పుడు దానివల్ల నేను ఇబ్బందులు పడుతూనే ఉన్నాను అనగానే నీకు అసలు ఏది ప్లాన్ చేయటం రాదు, ఇంత మబ్బు మొహానివి నాకు ఎలా పుట్టావో ఏంటో అనేసి అనగానే సరే అయితే ఈసారి నేను ప్లాన్ చేస్తాను, మీ ఇద్దరు ప్లానింగ్లు అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను ప్లాన్ చేసి తన్ని ఎలా అడ్డు తొలగించాలో చూస్తాను అని అయితే అంటుందన్నమాట. ఇంక హీరోయిన్ అయితే డమ్ లిక్స్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అది చూసిన హీరో కూడా హీరోయిన్కి హెల్ప్ చేస్తానైతే వస్తాడనమాట. ఇంకా అప్పుడు హీరోయిన్ కూడా హీరోకి నేర్పుతూ ఉంటే హీరోయిన్ మదర్ అయితే అలా చూస్తూ ఉంటుంది అనమాట. నా కొడుకు నాకు ఒక్కసారి కూడా హెల్ప్ చేయలేదు, నేను ఎన్నిసార్లు హెల్ప్ చేస్తున్నాడని ఫుల్ జెల్సీ ఫీల్ అవుతుంది మదరు. సరే అయితే మన ఇద్దరం షాపింగ్కి వెళ్దాం రా అనగానే, షాపింగ్ నాకేం వద్దండి, నా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి, నేనైతే షాపింగ్ చేయాలి
చేయాలనుకోవట్లేదు అంటే నువ్వు నా కొడుక్కి కాబోయే భార్యవు కదా, మరి కొత్త కొత్త బట్టలు కాస్ట్లీ బట్టలు వేయాలి, మరి నువ్వు వేయకుండా ఇంట్లో కూర్చుంటానంటే ఎలాగా, షాపింగ్ చేయాలి మరి రా అనేసి ఒత్తిడి చేస్తూ ఉంటుంది అనమాట. తనైతే ప్లీజ్ అండి నా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి, కొత్త కొత్త బట్టలు కూడా ఉన్నాయి, నేను ఏ షాపింగ్ చేయాలనుకోవట్లేదంటే వెళ్ళి చెయ్యి, నువ్వు నా భార్య అంటే అందరి అటెన్షన్ నీ మీదే ఉంటుంది, అందుకోసమనే నువ్వు మంచి మంచి బట్టలు సెలెక్ట్ చేసుకో. మమ్మీ నేను తను వెళ్ళి కొనుక్కోమంటే ఏం అక్కర్లే, నేను తను అయితే వెళ్తామనేసి చెప్తుంది అనమాట. అది విన్న హీరో అయితే ఏం ప్లాన్ చేస్తుంది మా మమ్మీ అనేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్కి కాస్ట్లీ కాస్ట్లీ డ్రెస్సులు అయితే చూపిస్తుంది అనమాట. ఆ కాస్ట్లీ చూడగానే మన హీరోయిన్ వద్దొద్దు ఆంటీ నాకు ఇంత కాస్ట్లీ అవసరం లేదంటే, ఎందుకు అవసరం లేదు, నా కొడుకుని పెళ్లి చేసుకుంటున్నావు కదా, ఈ డ్రెస్సులు కొనే అమౌంట్ నీ దగ్గర లేదా అనేసి. అవునులే నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కాబట్టి నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఈ కాస్ట్లీ డ్రెస్సులన్నీ నా కోడలు ఇలాంటివి కొనుక్కోవాలని నేను ఎంతగానో అనుకుంటా ఉన్నాను అనేసి అనగానే మన హీరోయిన్ అయితే ఓకే ఆంటీ నేనే కొనుక్కున్నాను, నా డబ్బులతో నేనే కొనుక్కున్నాను అంటే, ఇంత కాస్ట్లీ డ్రెస్సులు కొనుక్కునే డబ్బులు నీ దగ్గర ఉన్నాయంటే అవునా ఆంటీ ఈ షాపునంతా కొనేసే డబ్బులు నా దగ్గర ఉన్నాయంటే చెప్తుంది అన్నట్టుగా చూస్తుంది అనమాట. ఇంకా అప్పుడే బ్లాక్ కార్డ్ తీసి అయితే ఇస్తుంది అనమాట. బ్లాక్ కార్డ్లో కూడా అది సిల్వర్ కార్డ్ అనమాట, అంటే బ్లాక్ అండ్ సిల్వర్ మిక్స్లో ఉందనమాట. అది అన్లిమిటెడ్, అన్ని డబ్బులు నీకెక్కడి అయినా ఆ బ్లాక్ కార్డ్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనగానే అప్పుడు హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు చేసుకుంటుంది. హీరో కిస్ చేశాక హీరో అయితే హీరోయిన్కి డబ్బులు ఇస్తాడనమాట. ఇదిగో ఈ బ్లాక్ కార్డ్ నీ దగ్గర ఉంచుకో అనగానే మన హీరోయిన్కి అయితే పిచ్చ బీపీలు వస్తుంది. అంటే నాకు ముద్దు పెట్టి నువ్వు డబ్బులు ఇస్తావా అంటే నన్ను ఎలా ఊహించుకుంటున్నావు, నన్ను ఎలా ఇలా అంటావు అనేసి ఒక్కటి తంతది, తన్నకోని చోట తన్ని ఒక్కటి బీగుతుంది అనమాట. హలో మా అమ్మ ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టచ్చు అనేసి బ్లాక్ కార్డ్ ఇస్తున్నా, అంతలోనే ఇంత కంగారు పడిపోయి ఎక్కడో తన్నావు, నీకు అసలు కొంచెమైనా సెన్స్ ఉందా అనగానే ఓహో అందుకు ఇస్తున్నావా, నేను ఇంకెందుకో అనుకుని నేను కొట్టేసాను సారీ అనేసి ఆ కార్డ్ అయితే తీసుకుంటుంది అనమాట. సరే అయితే ఇంకొకసారి తన్నేటప్పుడు చూసుకుందాను అనేసి అని అందుకని మన హీరోయిన్ సిగ్గుపడుతుంది అనమాట. ఇంకా ప్రజెంట్లో చూసుకుంటే ఆ డ్రెస్ అయితే కొనుక్కుంటుంది. ఆంటీ షాపింగ్ చేస్తాంగా ఇంటికి వెళ్దామంటే ఏంటి అప్పుడేనా, అప్పుడే ఇంటికి ఎందుకు వెళ్తాం, దా మనం డిన్నర్ చేద్దాం అనేసి అయితే ఒక రెస్టారెంట్ని తీసుకొస్తుంది అనమాట. మన హీరోయిన్కి చాకులతోనూ కత్తులతోనూ తింటాం రాదు, వాళ్ళు పొల్లలతో తింటారు కదా, ఇంకా ఇలా తింటాం తనకి రావట్లేదని. ఓహో నీకు వెస్ట్రన్ ఫుడ్ తింటాం రాదా అనేసి మన హీరోయిన్ని ఎగతాళి చేస్తూ ఉంటుంది అనమాట. అవునంటే నేను ఎప్పుడు ఈ ఫుడ్ తినలేదు అనేసి అంటూ ఉంటే మన హీరోయిన్ ఒక ఫోటో తీసి వాళ్ళ కొడుక్కి అయితే పంపిస్తుంది అనమాట. ఆ ఫోటో చూసిన మన హీరో అయితే మమ్మీ తను ఎంత అందంగా ఉందో, ఇంకో 4-5 ఫోటోలు తీసి పంపించవా, భలే తీసినా మమ్మీ, ఇంకో 4-3 యాంగిల్ నుంచి నీలో ఇంత టాలెంట్ ఉందని ఎప్పుడు అనుకోలేదు మమ్మీ, భలే తీస్తున్నావు, నా వైఫ్ ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో, ఇంకో 4-5 ఫోటోలు తీసి పంపించు మమ్మీ అనేసి అయితే పంపిస్తాడనమాట. ఆహా నా వైఫ్ ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో అనేసి అనుకోగానే హీరోకి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఇంకప్పుడు హీరోయిన్ గురించి నిజం తెలుస్తుంది. హీరోయిన్ వచ్చేటప్పటికి ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి అనమాట. హీరోయిన్ 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తప్పిపోతుంది. మన హీరోకి హీరోయిన్ కూడా 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దొరుకుతుంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి అవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. అలాగే హీరోయిన్ కూడా చిన్నప్పుడు ఎలా ఉండేదో ఆ ఫోటోలో చూసాక మన హీరో అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడనమాట. హీరోయిన్ అసలు ఎందుకు ఆ పరిస్థితిలో ఉంది ఏంటి అన్నది కూడా మనం ఎంక్వైరీ చేసి తెలుసుకుందాము. ఎవరో కావాలని హీరోయిన్ చంపాలనుకున్నారు, అందుకోసమనే హీరోయిన్ ఐడెంటిటీ అప్పుడే బయట పెట్టద్దు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇన్విటేషన్ పంపించు, మీటింగ్ అయితే అవుతుంది కదా దాని ఇన్విటేషన్ అయితే స్పెషల్గా పంపించు, అప్పుడే వాళ్ళు వస్తారు కదా, అప్పుడు అక్కడే మనం అన్నీ తెలుసుకోవచ్చు నిజాలు, హీరోయిన్ అసలు ఎందుకు అలాంటి పరిస్థితిలో ఉంది, వీళ్ళు ఎందుకు ఇంకా తన గురించి ఎత్తకట్లేదు, ఇవన్నీ కూడా విషయాలు మనకు అప్పుడే తెలుస్తాయి. కాబట్టి వాళ్ళకి ఇన్విటేషన్ పంపించి పిలిపించు. అలాగే ఈ లోపుగా హీరోయిన్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని కూడా కొంచెం పెంచు, ఎందుకంటే ఇదంతా మనకి తెలిసినట్టుగానే హీరోయిన్ గురించి ఇంకెవరైనా ఎంక్వైరీ చేస్తే తన గురించి ఎవరికైనా తెలిసి తనకి మళ్ళీ అపకారం చేయాలనుకుంటారేమో, మనం హీరోయిన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అయితే అంటాడు. ఇంక ఈ సీన్ కట్ చేసి ఇంకా ఈ సీన్లో చూసుకుంటే హీరోయిన్ అయితే అక్కడ ఉన్న ఫుడ్ అంతా బాగా తినేసి ఆంటీ డ్రెస్ బిల్ అయితే నేను కట్టేసుకున్నాను, ఫుడ్ బిల్ మాత్రం మీరే కట్టాలి, నాకైతే ఫోన్ వచ్చింది నేను వెళ్తున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆగు నేను వస్తున్నాను అనేసి మన హీరోయిన్ అమ్మ అంటూ ఉంటుంది అనమాట. ఈ పిల్ల ఎంత గడుసుదో ఎంత అల్లరి చేస్తుందో, నా కొడుకు ఎలా ఎగుతారో ఏమో అనగానే మీరు వచ్చేయండి ఆంటీ నేను బయటికి నడుస్తూ ఉంటాను అనేసి చెప్పేసి
మన హీరోయిన్ అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ వెనకాలే హీరో మదర్ కూడా వస్తూ ఉంటే ఇంకా తన చేతిలో ఉన్న బ్యాగ్‌ని అయితే ఎవరో కొట్టేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఆ దొంగను ఒక్కటి పీకి నేల మీదేసి పడేసి కాలుతో తొక్కుతూ ఆ బ్యాగ్ అయితే తీసుకుని హీరో మామకైతే ఇస్తదనమాట. అది చూసిన ఆవిడైతే ఫుల్ ఫిదా అయిపోతది. హీరోయిన్ చాలా తెలివైంది, ధైర్యమైంది అనైతే అనుకుంటూ ఉంటదనమాట. అప్పుడే హీరోకి ఫోన్ చేసి మేము ఇలా స్టేషన్‌లో ఉన్నాం రా అనగానే ఏమైందమ్మా అనేసి మన హీరో కంగారు పడుతూ ఉంటాడు. ఏమీ లేదురా తనైతే ఒక దొంగని పట్టుకుని పోలీసులకి అప్పచెప్పింది. అందుకే మేము స్టేషన్‌లో ఉన్నాం అనగానే మన హీరో అయితే వస్తున్నా అనేసి కంగారు పడుతూ వస్తాడనమాట. ఇంకా అప్పుడే అక్కడ ఉన్నవాళ్ళు మేడం మీరు చాలా గొప్ప పని చేశారు. మీరు ఒక దొంగని అప్పచెప్పారు. ఆ దొంగ కోసం మేము ఎంత ట్రై చేస్తున్నామో తెలుసా? మీకు ప్రైజ్ మనీ ఇస్తాం అనగానే హాయ్ థ్యాంక్ యూ అనేసి మన హీరోయిన్ అంటే మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ప్రైజ్ మనీ అయితే ఏమవద్దు కానీ మేము మీకు హెల్ప్ చేసాం. మాకు ఒక సర్టిఫికెట్ ఒక ఫోటో కావాలి అనగానే అవునవును మాకు ఒక సర్టిఫికెట్ ఫోటో కావాలి అనగానే ఓకే మేడం మేము అలౌట్ చేస్తాం అనేసి అని అంటారు. ఇంకా అక్కడికి రాగానే హీరో కంగారు పడుతూ ఏమైంది ఎలా ఉంది అనగానే ఇంకేమీ లేదు అంత బాగుంది అనేసి ఒక సర్టిఫికెట్ ఫోటో అయితే తీసుకుంటారనమాట. మేడం మీరు చాలా బ్రేవ్ అనేసి వాళ్ళైతే తెగ మెచ్చుకుంటారు. అది చూసిన హీరో ఇదంతా ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే లేదు ఆడు ఆంటీ బ్యాగ్ అయితే కొట్టేశాడు అందుకనే పట్టుకున్నాను అనగానే బ్యాగ్ పోతే పోయింది మనకి ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా అంటే బ్యాగ్లో ఏమైనా అవసరమైనవి ఉంటాయి కదా ఎందుకు మన డబ్బుల్ని ఊరికే ఎవరో వెతుకుపోతుంటూ వదిలేయటం అందుకే ఒక్కటిచ్చి కాపాడాను అనగానే ఇంకా మన మమ్మీ అయితే ఏంటి మీరు రారా అక్కడే మాట్లాడుతూ ఉంటారా అనగానే అమ్మ తను నీకు ఇంత హెల్ప్ చేసింది కనీసం తనకి థ్యాంక్స్ అయినా చెప్పావా థ్యాంక్ యూ చెప్పు అనగానే తనైతే నాకేమీ నచ్చలేదు అయినా సరే తను చూపించిన తెలివి తగువ తన ధైర్యం నాకు బాగా అనిపించినాయి కాబట్టే నేను ఇలా ఒప్పుకుంటున్నాను అనగానే ఏంటి మా అమ్మ ఇలా మాట్లాడుతుంది అయితే మా అమ్మకు నువ్వు నచ్చేసావు అని ఫుల్ ఖుషి అవుతుంటే ఇదిగో చూడు అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇరగ తీసేసావు అనేసి హ్యాపీగా కారులోకి అయితే వెళ్ళి కూర్చుంటుంది అనమాట. మా అమ్మకు కూడా నువ్వు నచ్చేసావు నాడు మనం చక్కగా కాసేపు జాలీగా అలా తిరిగి వద్దాం అనేసి మన హీరోయిన్ తీసుకుని అయితే వెళ్తాడనమాట. ఇంకా హీరోయిన్ ఫాదర్ని అయితే చూపిస్తాడు. ఇతనే హీరో రియల్ ఫాదర్ అనమాట అంటే హీరోయిన్ ఫాదర్. ఇంకా ఇదేంటి ఇన్విటేషన్ మనకు వచ్చింది అసలు హీరోకి మనకి ఏం సంబంధం లేదు కదా తనకి మనకి ఏ బిజినెస్ కాంటాక్ట్లు కూడా లేవు కదా అయినా మనకెందుకు పంపించాడు అనేసి ఆలోచిస్తుంటే మనకి చిన్న కూతురు ఉంది కదా అందుకోసమనే పంపించాడేమో మనతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నాడేమో. హీరో చాలా మంచివాడు డీసెంట్ మంచి బిజినెస్ ఉంది వాళ్ళ బిజినెస్ మన బిజినెస్ కలిస్తే టాప్ లెవెల్లో ఉంటుంది అనేసి మన మామ్ కూడా చాలా చిన్న కూతురునిచ్చి పెళ్లి చేద్దామని అయితే అనుకుంటూ ఉంటుంది కానీ పెద్ద కూతురు మొగుడని తెలియదు పాపం తనకి. ఇంకా హీరోయిన్ అయితే ఆ ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా హీరో కూడా హీరోయిన్ గురించి ఎవరు కూతురు అసలు ఇన్విటేషన్ ఎందుకు పంపించాడు ఇవన్నీ కూడా చెప్తాడనమాట. మా అమ్మ కూడా విని చాలా బాగా ఆలోచిస్తున్నావు నాన్న అనేసి అని ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఎగ్జామ్ రాసి బయటకైతే వస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ అయితే రా నువ్వు హీరోయిన్ కలవడానికి వెళ్తున్నావు ఇలాగే వెళ్తావా అనేసి హీరోయిన్కి అయితే మేకప్ వేయాలి అనుకుంటుంది అనమాట. అది చూసిన మన హీరోయిన్ అయితే వద్దు నాకు మేకప్ అంత బాగా సూట్ అవ్వదు అసలు వద్దు అనేసి అంటున్నా కూడా మన ఫ్రెండ్ వినిపించుకోకుండా మేకప్ అయితే వేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీరో మేనేజర్కి అయితే ఫోన్ చేసి హీరోయిన్ ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటుంది. హీరోని ఒక 5 నిమిషాల తర్వాత పలానా చోటుకి రమ్మని అయితే చెప్తాడనమాట. ఇంకా అది విన్న హీరో కూడా నానమ్మని ఇంట్లో దింపేసి హీరోయిన్ కోసం అయితే వస్తూ ఉంటాడనమాట. ఈ లోపల హీరోయిన్కి మేకప్ వేసి చూస్తే హీరోయిన్ అయితే అసలు హీరోయిన్ లాగే ఉండదనమాట. ఎంత బాగుంటుందో వావ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా మేకప్ నీకు బాగా సూట్ అయింది అనేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే ఆ మేకప్ గర్ల్ కూడా అంటుంది నీకు ఈ డ్రెస్ అయితే సూట్ అవ్వలేదు ఈ మేకప్కి వేరే డ్రెస్ వేసుకో అనేసి మన హీరోయిన్కి అయితే వేరే డ్రెస్ ఇస్తుంది. వద్దు ఈ డ్రెస్ బాగుంది అన్న కూడా తన మేకప్కి సూట్ అవ్వాలి అంటే కనుక ఈ డ్రెస్ చేంజ్ చేసుకో అనేసి తనకు ఒక డ్రెస్ అయితే ఇస్తుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాక అసలు ఎంత అందంగా ఉంటుందో అసలు మన హీరోయిన్ లాగే ఉండదనమాట. అది చూసిన మన హీరో కూడా హీరోయిన్ అని అయితే నమ్మడు. ఇంకా అక్కడికి వచ్చిన మన హీరోయిన్ ఎక్కడుంది అనేసి హీరోయిన్ ఫ్రెండ్ని అడుగుతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే ఫుల్ నర్వస్ అయ్యి హీరో ముందుకెళ్ళి తన జుట్టు ఎగరేసి యాడ్ చేసి ఇచ్చేస్తున్నా సరే మన హీరో అయితే అస్సలు కనిపెట్టాడు అనమాట. మీ ముందున్న అమ్మాయి ఎవరో చూడండి అంటే చిచ్చి నేను అలా వేరే వాళ్ళకి చూడన్నాను కానీ మన హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ ఎక్కడుందని ఎత్తుక్కుంటూ హీరోయిన్కి అయితే ఫోన్ చేస్తే అది ఫోన్ తినైతే ఎత్తుతుంది అనమాట. హీరోయిన్ ఫోన్ ఎత్తగానే నా వైఫ్ ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది అనగానే నేనే నీ వైఫ్ని అనగానే చిచ్చి ఇలా కాదు నువ్వు నా వైఫ్ ఫోన్ ఎందుకు తీసుకున్నావు
చేసుకున్నావు అనేసి కంగారు పడుతూ వెతుకుతానికి వెళ్తూ ఉంటే హనీ నేనే అని పట్టుకుంటూ ఉంటే నా గర్ల్ ఫ్రెండ్ చూసిందంటే నన్ను అపార్థం చేసుకుంటుంది అనగానే మన హీరోయిన్ కోపంతో నేనే అనేసి అంటూ ఉంటుంది అనమాట. నువ్వేనా ఏంటి మేకప్ నిజంగా నువ్వేనా ఏంటి ఇలా మారిపోయావు అనేసి మన హీరో ఫుల్ ఆశ్చర్యపడిపోతూ ఉంటాడనమాట. అది చూసిన మన హీరోయిన్ సాడ్గా మొహం పెడుతుంది. నాకు సూట్ అవ్వలేదా నాకు బాగాలేదంటే నిజంగా నువ్వేనా అనేసి మొహంలో ముఖం పెట్టయితే చూస్తూ ఉంటాడు. నేనేరా బాబు కొంచెం మేకప్ వేసుకున్న దానికి ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అనేసి డల్గా పెట్టగానే వావ్ నువ్వు ఎంత బాగున్నావో తెలుసా అనేసి చెవులో చెప్తూ ఉంటే మన హీరోయిన్ ఫుల్ ఖుషి అవుతుంది అనమాట. ఇంకా కళ్ళజోడు పెట్టుకుని నానమ్మ దగ్గరికి రాగానే ఏరా ఎదవా బుద్ధుందా నీకు నా మనవరాలను వదిలేసి వేరే అమ్మాయిని ఎవరినో వేసుకుని వస్తావా అసలు నీ పని చెప్తాను ఉండనేసి పరిగెత్తించి కొడతామన్నమాట. మన హీరోయిన్ అంటే నానమ్మ అమ్మమ్మ నేనే హీరోయిన్ని చూడు ఒకసారి అనేసి సన్ గ్లాస్ అవి తీసి చూపిస్తుంది అనమాట. నువ్వేనా అంటే ఏంటమ్మమ్మ కొంచెం మేకప్ వేసుకోగానే మీ అందరూ ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు పార్టీ ఉంది కదా అసలు మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందా అనేసి వేసుకున్నాను అనేసి చెప్తూ ఉంటుంది అనమాట. మన హీరోయిన్ అయితే అవునా నువ్వేనా అమ్మ మేకప్ వేసుకుంటే ఎవరో లాగున్నావు నిజంగా నువ్వు లాలేవు తెలుసా నువ్వు ఎంత బాగున్నావు తెలుసా మేకప్ వేసుకుంటే డైలీ ఎందుకు మేకప్ వేసుకోవు అనేసి అంటూ ఉంటే నేను మేకప్ తీసి వస్తాను మీ అందరూ ఇలా ట్రీట్ చేస్తారు అనుకుంటే నేను అసలు మేకప్ వేసుకోను అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. నాన్న నువ్వు వచ్చే పార్టీలో తన్ని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాలి ఎందుకంటే ఎవరికన్నా నీ మీద హీరోయిన్ మీద పడకూడదు అందుకోసమనే చెప్తున్నాను వచ్చే పార్టీలో మీ ఇద్దరి గురించి ఇన్వెస్ట్ చేయాలనేసి అంటూ ఉంటారనమాట. ఇంకా పార్టీకి చాలామంది వస్తారు అక్కడ హీరోయిన్ ఫాదర్ కూడా వస్తాడనమాట. ఏంటి సార్ మీరు ఈ పార్టీకి వచ్చారు అనగానే హీరో స్పెషల్గా ఇన్వైట్ చేశారంటే ఓహో స్పెషల్గా ఇన్వైట్ చేశారంటే మీకు డాక్టర్ ఉంది కదా అలాగే హీరోకి కూడా ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి మీకు అమ్మాయి ఉంది కాబట్టి మీతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారేమో అనేసి అనగానే హీరోయిన్ చెల్లెలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే హీరోయిన్కి ఫుల్ ఫీవర్ ఉంటుంది అనమాట. ఇంకా నేను నీతో పాటు పార్టీకి రాలేకపోతున్నాను ఏమనుకోక అనేసి హీరోకి ఒక గిఫ్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఇంక ఇక్కడతోటి ఈ డ్రామాని ఎండ్ చేస్తున్నాను గైస్ ఎందుకంటే దీని లెంత్ చాలా ఎక్కువ ఉంది అందుకే సెకండ్ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను దానికోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి.